విజయ్ దేవరకొండ పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. దానికోసం మామూలుగా వర్కౌట్ చేయట్లేదు. పాన్ ఇండియా లెవెల్లో ఈసారి మార్మోగిపోవాలని డిసైడ్ అయిపోయాడు. మేకర్స్ కూడా దానికి తగ్గట్లే ప్రిపేర్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ మేకర్స్ చెప్తున్న ఆ న్యూస్ ఏంటో ఓ లుక్ చేద్దాం. అర్జున్ రెడ్డి మూవీతో పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ను సంపాదించాడు విజయ్ దేవరకొండ. తరువాత విజయ్ యాక్ట్ చేసిన మూవీలు మార్కెట్ సౌత్ నుంచి నార్త్కు పెరిగింది. కొన్ని హిట్స్ తర్వాత విజయ్ డిజాస్టర్లతో కాస్త వెనకపడ్డాడు. దీంతో మళ్లీ పాన్ ఇండియా వైడ్గా హిట్ కొట్టాలని ప్లాన్ వేశాడు. గౌతమ్ తిన్ననూరి బడా ప్రొడ్యూసర్ నాగవంశితో VD12కి స్కెచ్ వేశాడు. ఈ మూవీ విషయంలో విజయ్ ఒక సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. కానీ దాన్ని మేకర్స్ అనౌన్స్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చేశారు. ప్రెజెంట్ సరైన హిట్ కోసం విజయ్ దేవరకొండ వెయిట్ చేస్తున్నాడు. ప్రతి మూవీలో తన క్యారెక్టర్ కోసం బాగా కష్టపడుతున్నా విజయ్కు సరైన టైం కలిసి రావట్లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఈసారి విజయ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్తో వస్తున్నటువంటి VD12 పై ఆశలు పెట్టుకున్నాడు. VD12 వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద విజయ్తో పాటు మేకర్స్ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును అందరూ చాలా సీరియస్గా చేస్తున్నారు. ఇప్పటికే శ్రీలంకలో ఒక షెడ్యూల్, మిగిలిన షూట్ హైదరాబాద్లో పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే హై బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతోందట. VD12 ప్రాజెక్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ అని మూవీ యూనిట్ టాక్. VD12 ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చేసిందట. వచ్చే జనవరికి మిగిలిన వర్క్ పూర్తి చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే ఇది VD12 పార్ట్ 1 మాత్రమే అని, పార్ట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇది విన్న రౌడీ ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయిపోతున్నారు. VD12 మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఎవరో కాదు, ప్రొడ్యూసర్ నాగవంశి. VD12 ప్రాజెక్ట్ 2 పార్ట్స్గా వస్తుందని నాగవంశినే అన్నారు. అసలు ఈ ఐడియా మూవీ తీస్తున్న టైంలోది కాదని, షూటింగ్ స్టార్ట్ చేయకముందే డిసైడ్ అయినట్లు ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చారు. 2 పార్ట్స్లో వేరువేరు స్టోరీలుంటాయని మేకర్స్ చెప్తున్నారు. VD12 పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి 2025 మార్చిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మార్చిలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటే VD12 వాయిదా వేస్తామని ప్రొడ్యూసర్ నాగవంశి చెప్పుకొచ్చారు. సో VD12 మూవీతో మరోసారి పాన్ ఇండియా వైడ్గా తన లక్ను విజయ్ పరీక్షించుకోబోతున్నాడు. మరోవైపు VD12లో యాక్టర్ సత్యదేవ్ కీ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ VD12 ప్రాజెక్టుకి సత్యదేవ్ యాడ్ అవ్వడం ప్లస్ పాయింట్ అని మూవీ యూనిట్ వర్గాలంటున్నాయి. VD12 టైటిల్ టీజర్ రిలీజ్ చేసేందుకు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణని మేకర్స్ కాంటాక్ట్ అయ్యారు. బాలకృష్ణ కూడా ఓకే అన్నట్లు టాక్. ఇక ఈ మూవీతో విజయ్ భారీ హిట్ కొట్టడం గ్యారంటీ అని యూనిట్ వర్గాలంటున్నాయి. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. VD12 పూర్తి కాగానే విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అవుతోంది. కొత్త ప్రాజెక్టుకు రాహుల్ సంకృత్యాన్ డైరెక్టర్. కొత్త ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ తీనున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నటువంటి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ని ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నారట. ఈ మూవీ కోసం విజయ్ హార్స్ రైడింగ్లో స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. 18వ శతాబ్దంలో రాయలసీమలో బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ స్టోరీని తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ మూవీలో విజయ్ దేవరకొండ చాలా పవర్ఫుల్ లెజెండ్ క్యారెక్టర్ చేయనున్నాడట. ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక యాక్ట్ చేసే ఛాన్స్ ఉందట. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అఫీషియల్గా వెల్లడిస్తామని యూనిట్ వర్గాలంటున్నాయి.